నమస్కారం ముఖ్యమంత్రి గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అలాగే దెందులూరు ఎమ్మెల్యే గారికి నమస్కారం తెలియజేసుకున్నా. అలాగే మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారికి కూడా నమస్కారం తెలియజేసుకున్నా. కానీ మాది శ్రీపల్లో జరిగిన ఘోరం అన్యాయం అంతా కాదు. మా 800 వాటాలు 800 వాటాల డబ్బులు నేను చెరువులు 60 ఎకరాలతో ఉన్నాయి, 70 ఎకరాలతో ఉన్నాయి. ఏదంటే కానీ సంవత్సరానికి వచ్చి ₹1 కోటి ఆదాయం చెప్పొచ్చారు. ఆ ఆదాయం కాక ఇవాళ వాటకు వచ్చి 20,000 వేసుకోవడం జరిగింది. ఎందుకని దాదాపు అడ్డం పెట్టుకుని భయపెట్టి వాటా ఉన్న వాళ్ళని భయపెట్టి కేసులేం భయపెట్టి 80 లక్షల పైన జడ్పీటీసీ కొండలరావు అని జడ్పీటీసీ భర్తని అని ఆవిడని అడ్డం పెట్టి 80 లక్షల పైన తినేసాడు. అవి కూడా కావాలంటే లెక్క చెప్తాను. నేను చెప్పవల్ల ప్రజలే చెప్తారు, ప్రజలే నిర్ణయిస్తారు. ఇబ్బంది ఏం లేదు. తిన్నాడో తినలేదో జనాలకు తెలుసు, ఇచ్చిన వాళ్ళకి తెలుసు. జనాలు ఇచ్చినటువంటి గ్రామ పెద్దలను కూడా అడుగుతున్నాం. ఆ రోజు కొండల్లో ఉన్నవాడు సర్పంచ్, జడ్పీటీసీ ఏ రకంగా కొండరాకు 80 లక్షలు ఇచ్చారు అంటే గ్రామాన్ని ముంచేదామనా, లేకపోతే మిమ్మల్ని భయపెట్టాడా, ఏ రకంగా అనేది కూడా చెప్పవచ్చు వస్తుంది. కొండలో దాదాపు మండల కొండలో ఉన్నవాడు వైసీపీ గవర్నమెంట్లో ఇల్లు స్థలాలు పూడ్చినటువంటి బాపతలో కొన్న ఆటల్లో కూడా అవినీతి జరిగింది. అది కాక ఏమి తోలకుండా అపజారులో మట్టి కొలేల్లో ఉన్న మట్టి దాదాపు 400-500 ట్రిప్పులు వేసి ₹1 కోటి మార్చేసుకున్నారు. అది నిజం కాదా? అబ్బాయి చౌదరి గారిని అడుగుతున్నా, ఇది అబద్ధమా? ₹1 కోటి ఎలా మార్చాడు? మట్టి ఎక్కడిది? ఎలా తెచ్చేసాడు? ₹1 కోటి మార్చాడా లేదా? అదొకటి. జనాల దగ్గర వాటాకు వచ్చినటువంటి అమౌంట్, ఆ అమౌంట్ కూడా 80 లక్షలు ముసలోళ్ళు, ఎదవాళ్ళు, నలమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డబ్బులు భయపెట్టి వాళ్ళ దగ్గర 80 లక్షల పైన దోచాడు. జడ్పీటీసీ ఎలక్షన్ అని చెప్పి 5 లక్షలు తీసుకున్నాడు. అవి వెనక్కి ఇచ్చారు కదా. నేను ఎంపీటీసీ యామచిత్తి 5 లక్షలు ఇస్తానన్నా. దాదాపు 200 మందిని 250 మందిని ముట్టరేసి శాను సురేష్ పెట్టి ఆయన ఎస్ఐఆర్ని పిలిపించి తప్పుడు కేసులు పెట్టి నా మీద తప్పుడు వ్యవహారం చేశాడు. మరి ఆ రోజున గ్రామానికి ఆదాయం ఇస్తాను 5 లక్షలు. ఇవాళ నువ్వు దోచావు, 5 లక్షలు దోచావు, 80 లక్షలు దోచావు, ₹1 కోటి మట్టిది దోచావు. అరే నీకు మనసు ఉందా? మానవత్వం ఉందా లేదా? వైసీపీ పార్టీ వ్యాపారిస్తుంది. అబ్బాయి చౌదరి గారు ఇప్పటికైనా తెలుసుకుని నిజాలు ఏంటో తెలుసుకుని ఆ డబ్బులు ముసలోళ్ళకి ముక్కులకి ఇప్పించేయటం మాత్రం చేస్తే మాత్రం మీరు ఉండిపోయిన నాయకులను గుర్తిస్తారు, అర్థం చేసుకుంటారు. నీ పార్టీలో ఉన్న మనిషి ఇంతవరకు క్రియేటివ్ జరిగితే తప్ప ప్రజలకు అర్థం లేదు. నేను ఉన్నానంటే పెళ్లి కానుక 10,000, చచ్చిపోయిన వాళ్ళకి 5,000. ఎవరి దగ్గర అవినీతి చేశానా తెలుసుకో. ఎక్కడ అవినీతి లేదు. ఎవరి డబ్బులు తీసుకోవాలా. ఉన్నతంగా 10 సంవత్సరాలు చేసే ఈ నరకం చూపించారు జనాల్ని. రే కొండలు, నీ తాతలాగా నువ్వు కొడతావు. తీసుకొచ్చి జనాలు కట్టే డబ్బులు దాదాపు 80 లక్షల పైన తినేసి
చేశావు, ₹1,00,00,000 వరకే తలాలో మార్చావు. ఆ డబ్బే న్యాయమైన డబ్బు అడుగుతున్నాను తప్ప 5 లక్షలు కూడా జనాల డబ్బు ఎలా తీసుకున్నావు, నీకు ఎలా పని ఒప్పిందో అవి కూడా కట్టకపోతే 3 నుంచి 4 నెలల చెట్లు తీసుకో. చేసుకోకపోతే నీ సంగతులు జనాలు ఎదురు చూస్తారు. ఎవరో మహానుభావులు వస్తే బాగుంటుంది ఊరని ఎదురు చూస్తారు. అలాంటిది జరిగితే ఏదో రోజు ఆ దేవుడు నిలబడతాడు. ఉగ్ర నరసింహ ఊపిరి రాకముందే నువ్వు జనాలకి నువ్వు సెటిల్ చేసుకో. లేకపోతే డబ్బు ఏ రకంగా ఏంటి అబ్బాయి మీకైనా అర్థం ఉందా పర్థం ఉందా లేదో తెలుసుకోండి. ఊళ్ళోకి రండి, పంపించండి. అది నిజమా అబద్ధమా? నేను కాలేజీ పడిపోయింది. నేను అబద్ధం ఆడటానికి లేదు, నిజాలు మాట్లాడతా, నాలుగుతో నిజాలు మాట్లాడతా. వీళ్ళు చేసిన దుర్మార్గం అంతది కాదు. తక్షణ డబ్బు ఇప్పించండి, ఇవ్వకపోతే ఎవరు తెలుస్తారని చెప్పి నేను వస్తాను తెలుసు.